హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, బాసరా ట్రిపుల్ ఐటీకి సంబంధించి స్పెషల్ కేటగిరీకి సంబంధించిన మనకి డేట్స్ అయితే రిలీజ్ చేశారు కదా. క్యాప్, స్పోర్ట్స్, ఎన్సీసీ, పిహెచ్కి సంబంధించి మనకి కొన్ని పీడిఎఫ్స్ అయితే అక్కడ డౌన్లోడ్ అవుతున్నాయి. అవి మీరు చెక్ చేసుకునే ఉంటారు. సో ఇదైతే చెక్ చేసుకునే వాళ్ళ కోసం, అలాగే ఇందులో కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు కదా, వాటి గురించి కొన్ని అయితే క్లియర్గా చెప్తాను, వినండి. ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలి, అలాగే మనకి కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది కదా, మరి మనకి దీనికి సంబంధించిన లిస్ట్ అనేది ఎప్పుడు రావచ్చు, ఎలాంటి డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ అవుతాయి. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ క్యాప్ కేటగిరీకి సంబంధించి 5వ తేదీన ఉదయం 10 గంటలకు అయితే కౌన్సిలింగ్ జరుగుతుంది. సో మరి మనం డాక్యుమెంట్స్ అనేవి తీసుకొని వెళ్ళాలి. అవి ఏ డాక్యుమెంట్స్ అంటే, మనం క్యాప్ సర్టిఫికేటు ఇష్యూడ్ బై జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆఫ్ ద కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఇన్ ద క్యాస్ట్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, లేదంటే క్యాప్ సర్టిఫికేటు మనకి ఇష్యూడ్ బై ఆఫీసర్ ఇన్ కమాండ్ అని ఉంది. అంటే కమాండ్ ఆఫీస్లో ఇచ్చిన మీ దగ్గర క్యాప్ సర్టిఫికేట్ అయినా, అలాగే లేదంటే జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇచ్చిన సర్టిఫికేట్ అయినా తీసుకొని వెళ్ళాలి. ఒరిజినల్ ఐడెంటిటీ కార్డు తీసుకొని అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ డిశ్చార్జ్ బుక్ లేదా ఒరిజినల్ పే బుక్, లేదంటే పే స్లిప్ అయినా తీసుకొని వెళ్ళాలి పేరెంట్స్కి సంబంధించి. అలాగే సర్టిఫికేట్ ఆఫ్ గ్యాలంటరీ అవార్డు, గెజిట్ నోటిఫికేషన్, కాపీస్ ఆఫ్ పార్ట్ 2 ఆర్డర్ అండ్ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్స్, ఇవన్నీ కూడా మీరు తీసుకొని వెళ్ళాలి. మీకు క్లియర్గా కావాలంటే వెబ్ నోట్ ఉంది, చూడండి. అలాగే నెక్స్ట్ మనకి క్యాప్ కేటగిరీకి సంబంధించి 5వ తేదీన అయితే మీరు ఆర్జీకేటీలో అయితే ఇవి తీసుకొని వెళ్ళి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మీకు సీట్ అయితే గ్యారంటీ కాదండి, జస్ట్ మీ డాక్యుమెంట్ వెరిఫై చేస్తారు అంతే. నెక్స్ట్ ఎన్సీసీ కేటగిరీకి సంబంధించి మనకి ఇక్కడట 8వ తేదీన రమ్మన్నారు, అంటే కౌన్సిలింగ్కి. మనకి ఎన్సీసీ వాళ్ళు కూడా 5వ తేదీనే రమ్మన్నారు 10 గంటలకి ఆర్జీకేటీకి. సో మీ యొక్క ఎన్సీసీ సర్టిఫికేట్ అనేది తీసుకొని అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే మనకి జెరాక్స్ కాపీస్ ఎన్సీసీ సర్టిఫికేట్వి తీసుకొని కూడా వెళ్ళాలి. ఒరిజినల్తో పాటు జెరాక్స్ కాపీస్ కూడా మీరైతే తీసుకొని వెళ్ళండి. సో మనకి ఇక్కడట ఒరిజినల్స్, జెరాక్స్ కాపీస్ 2 కూడా అడుగుతున్నారు. నెక్స్ట్ పిహెచ్ కేటగిరీకి సంబంధించి మీ దగ్గర మెడికల్ సర్టిఫికేట్ ఉంటుంది కదండి, సదరన్ సర్టిఫికేట్ అని కూడా అంటారు దాన్ని, అదైతే మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. దానితో పాటు మీరు జెరాక్స్ కాపీ కూడా తీసుకొని అయితే వెళ్ళండి. పిహెచ్ కేటగిరీ వాళ్ళు 4వ తేదీన ఉదయం 10 గంటలకు అయితే మీరు కౌన్సిలింగ్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందండి. అలాగే నెక్స్ట్ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి వీళ్ళకైతే మనకి కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుందంటే, వీళ్ళకి 4వ తేదీనే ఉంటుంది. వీళ్ళకి కూడా 4వ తేదీ ఉదయం 10 గంటలకైతే మీరు ఒరిజినల్స్ అండ్ జెరాక్స్ కాపీస్ కూడా 3 సెట్స్ అయితే తీసుకొని అటెండ్ అవ్వాల్సి ఉంటుందండి. దీనికి సంబంధించి మీకు చాలా వివరాలు అయితే అక్కడ మనకు పీడిఎఫ్లో ఇచ్చారు, వెబ్ నోట్లో. సో మీరు అవన్నీ కూడా ఒకసారి స్టడీ చేయండి. అవన్నీ కూడా వీడియోలో చెప్పాలంటే వీడియో బాగా లెంత్ అయిపోతుంది. ఇక్కడ మనకి ప్రయారిటీస్ కూడా ఇచ్చారు, అంటే ఎవరికి సీట్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. ఫస్ట్ ప్రయారిటీ ఒలింపిక్స్కి సంబంధించి గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళకి, మనకి ఇండివిజువల్ గేమ్స్ ఈవెంట్స్కి ఫస్ట్, టీమ్ గేమ్స్ ఈవెంట్స్కి అయితే సెకండ్ ప్లేస్, గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళకి, సిల్వర్ మెడల్ వచ్చిన వాళ్ళకి 3rd ప్లేస్ ఉంటుంది. అలాగే అది కూడా ఇండివిజువల్గా చేసిన వాళ్ళకి, అదే టీమ్గా చేసిన వాళ్ళకైతే 4th ప్లేస్ ఇస్తారు. అలాగే మనకి చాలా గేమ్స్కి సంబంధించి వరుసగా ఉన్నాయి. బ్రాంజ్ మెడల్ వచ్చిన వాళ్ళకైతే 5th ప్లేస్ అలా ఉంటుంది. పార్టిసిపేషన్ చేసిన వాళ్ళకి 7th ప్లేస్ అలా ఉంటుంది. నెక్స్ట్ ఒలింపిక్స్ కాకుండా నెక్స్ట్ సెకండ్ ఆప్షను, అలాగే 3rd ఆప్షను కామన్వెల్త్ గేమ్స్, ఇలా చాలా గేమ్స్ ఉన్నాయండి. ఇవన్నీ చెప్పడం చాలా టైం అయితే పట్టేస్తుంది, కాబట్టి మీకు ఆ పీడిఎఫ్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేసుకోండి. 25 ఉన్నాయి ఇక్కడ గేమ్స్కి సంబంధించి మీకు ప్రయారిటీ వచ్చింది. మీకు ఆ పీడిఎఫ్లో 6th పాయింట్ చూస్తే ప్రయారిటీస్ ఉంటాయి, అది ఒక్కటి చూస్తే మీకు సీట్ వస్తుందా రాదనేది అర్థమైపోతుంది. అక్కడ మనకి ట్రిపుల్ ఐటీలో ఉన్న సీట్స్ ప్రకారం మన ర్యాంక్ ఇక్కడట చెక్ చేసుకోవచ్చు. సో మరి ఇంకా మార్క్స్ అంటే మనకి ఇక్కడ మార్క్స్ కూడా చూస్తారు. ఫస్ట్ ప్రయారిటీస్ చూస్తారు, దాన్ని బట్టి మార్క్స్ కూడా చూస్తారండి. సో ఎక్కువగా మనకి ఇక్కడ ప్రయారిటీ అనేది ఇంపార్టెంట్.
ఈ పీడిఎఫ్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.